మరి దేశానికి కాన్స్టిట్యూషన్ ఉన్నట్టు మీ ఇంటికి ఒక కాన్స్టిట్యూషన్ ఉందా? ఈ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశానికి ఫ్రీడమ్ ఎలా వచ్చింది? అహింస వల్ల వచ్చిందా, హింస వల్ల వచ్చిందా? అహింస వల్ల వచ్చింది, అంటే నాన్ వైలెన్స్ వల్ల వచ్చింది, అండ్ శాంతిగా ఉండటం వల్ల వచ్చింది. ఇవన్నీ కూడా విలువలు. మనది నిజ జీవితంలో కూడా ఈ విలువలు ఉంటే భారతదేశం ఏ విధంగా అయితే స్వతంత్రం సాధించిందో మన కుటుంబాలన్నీ కూడా సక్సెస్ని సాధించగలుగుతాయి. ఇవి లేక మనం కొన్ని విలువలు ఉండొచ్చు, ఆ విలువని ఏం డామినేట్ చేస్తున్నాయంటే ఎమోషన్స్ డామినేట్ చేస్తున్నాయి. ఎమోషన్స్ ఏంటివి? కోపం, దుఃఖం, స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా డామినేట్ చేస్తున్నాయి. ఏ విధంగా అంటే ఇంట్లోకి వెళ్ళగానే పిల్లల్ని చూడగానే ఏమనిపిస్తుందంటే కోపంతో మనం ఊగిపోతున్నాం. ఎందుకంటే ఇంట్లో అమ్మ ఉంటుంది, అమ్మ చూసుకోరాదా, ఫోన్ వాడకుండా ఉండేలా అని చెప్పేసి కోపం వస్తుంది. హోంవర్క్ చేయకపోతే కోపం, బాధ కూడా వస్తుంది, అరే వీని జీవితం ఏమైపోతుందా అని. ఈ కోపం ప్లేస్లో మనం విలువలు కనుక పాటించినట్టు అయితే తప్పకుండా మన దేశానికి ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందో మన కుటుంబం కూడా ఆ విధంగా సక్సెస్ని చేరుకుంటుంది. ఈ విలువలు ఏ విధంగా పాటించవచ్చు? అండ్ వాస్తవానికి ప్రపంచంలో ఏది తయారైనా కూడా 2 సార్లు తయారవుతుంది. ఒకటి మైండ్లో, ఇంకోటి ఫిజికల్ ఫామ్లో. మీ కుటుంబం ఏ స్థాయిలో ఉండాలని ఎప్పుడన్నా మీ మైండ్లో ఊహించారా? ఈ ఫ్యాన్ ఈ విధంగా ఉండాలని చెప్పి అప్పుడు ఫ్యాన్ తయారు చేసిన అతను ఊహించకపోతే ఫ్యాన్ ఉండకపోతే, ఏరోప్లేన్ ఉండాలని చెప్పేసి కాకపోతే ఈరోజు ఏరోప్లేన్ కూడా ఉండేది కాదు. ఏదన్నా కూడా ఫిజికల్ ఫామ్ రావాలంటే ఫస్ట్ మన మైండ్లో ఊహించాలి. అంటే మన ఫ్యామిలీకి ఒక విజన్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి. ఇవన్నీ లేకుండా నా పిల్లలు గొప్ప స్థాయికి చేరుకోవాలంటే అది సాధ్యం కాదు. సో ఇవన్నిటి గురించి తెలపడానికి మనం 22 జనవరి 2024 రోజు సంస్కారం, ఏ పాజిటివ్ పేరెంటింగ్ వర్క్షాప్ అని చెప్పేసి ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ఎందుకు ప్రారంభించుకున్నామంటే పిల్లలు మనం చేసేవి చేస్తారు కానీ చెప్పేవి చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎన్నోసార్లు మీ పిల్లలకు ఫోన్ చూడకరా అని చెప్పుంటారు, చూడకుండా ఉన్నారా? హోంవర్క్ చేసుకోరా బాబు అని చెప్పుంటారు, చేసుకున్నారా? దీనికి కారణం ఆ వర్క్షాప్ లో ఈ సమస్యలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతాయి. అండ్ ఈ సమస్యలకే కాదు, వాస్తవానికి మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఆ సమస్యలకు పరిష్కారం ఏ విధంగా చూస్ చేసుకోవచ్చో ఆ వర్క్షాప్ లో మీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. కేవలం ఒక 4 గంటలు మీరు మాకు అప్పగించగలిగితే మిమ్మల్ని కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక కొత్త మిమ్మల్ని మీకు పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాం. సో ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ పిల్లలు మనం చేసేవే చేస్తారు, చెప్పేవి చేయరు. అంటే వాళ్ళు చూసే ప్రతి మనిషి నుంచి నేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రిన్సిపల్ నుంచి నేర్చుకుంటారు, టీచర్స్ నుంచి నేర్చుకుంటారు, ఆయా అటెండర్, బస్ డ్రైవర్, బస్ క్లీనర్ నుంచి నేర్చుకుంటారు, సమాజంలో ఉన్న మనుషుల నుంచి నేర్చుకుంటారు, ప్లస్ తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. అన్నీ నేర్చుకునేటప్పుడు కేవలం స్కూల్ ఒకటే కష్టపడితే పిల్లలు సక్సెస్ని రీచ్ అవ్వగలుగుతారా? అది సాధ్యం కాదని గ్రహించి మన దగ్గర ఉన్న టీచర్స్ అందరికీ, నాన్ టీచింగ్ స్టాఫ్, ఆయా అటెండర్ దగ్గర నుంచి బస్ క్లీనర్, బస్ డ్రైవర్ దగ్గర వరకు, మరియు
పిల్లలందరికీ కూడా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లలకు లైఫ్ ఎలా జీవించాలి, ఈ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకొని వాల్యూస్ ని ఎలా సబ్స్టిట్యూట్ చేసి ఒక గొప్ప వ్యక్తిగా మారాలి అన్న వాటిపై అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ట్రైనింగ్ తో పాటు తల్లిదండ్రులకు కూడా స్టార్ట్ చేశాం. దయచేసి మీ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సింది, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే భారతదేశానికి కాన్స్టిట్యూషన్ లేకుంటే విచ్చలవిడిగా ఏ విధంగా తయారవుతుందో అంతెందుకు ఒక క్యారమ్ బోర్డ్ ఆడాలన్నా కూడా మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి, ఒక క్రికెట్ మ్యాచ్ ఆడాలన్నా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి, కబడ్డీ ఆడాలన్నా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి. ఇంత ఇంపార్టెంట్ అయిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన ఫ్యామిలీకి ఉన్నాయా? మరి ఫ్యామిలీకి ఉండకపోతే గొప్ప స్థాయికి ఎదగగలుగుతుందా మా ఫ్యామిలీ? ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నా. అండ్ నన్ను తప్పుగా భావించవచ్చు ఈ మాట అన్నందుకు. తప్పు అయితే క్షమించండి. బట్ వచ్చే సంవత్సరం స్లేట్ స్కూల్లో మీ పిల్లలు చదవాలంటే మీరు ఈ సంస్కారం అనే ట్రైనింగ్ అటెండ్ అవుతేనే అడ్మిషన్ ఉంటుంది, లేదంటే అడ్మిషన్ ఉండదు. ఎందుకంటే విపరీతంగా కష్టపడుతున్నాం మేము, కానీ రిజల్ట్ వస్తుందా అంటే ఒక బాటిల్లో కింద ఒక లీకేజ్ ఉంటే ఎన్ని నీళ్ళు పోసినా కింద వెళ్ళిపోతుంది, పోసిన కొన్ని కిందికి కారిపోతున్నాయి, పోసిన కొన్ని కిందికి పారిపోతున్నాయి. దీనికి కారణం కుటుంబ వ్యవస్థలు సరిగ్గా లేకపోవడం, దీనికి కారణం సమాజం సరిగ్గా లేకపోవడం. సో ఆ లీకేజ్ ఫిల్ చేయడానికి, ఆ లీకేజ్ లీక్ కాకుండా చూసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ఎందుకంటే ఒక్క చెదపురుగు సరిపోతుంది మొత్తం చెక్కనంతా చెదలు వచ్చి ఖరాబ్ చేయడానికి. అట్లాంటి ఒక్క కుటుంబం నుంచి పిల్లలు మన స్కూల్లో ఉన్న వాళ్ళు సరిపోతారు మొత్తం స్కూల్ని నాశనం చేయడానికి. సో గొప్ప మనసుతో మేము తీసుకున్న ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ట్రైనింగ్ పొంది మీ కుటుంబాలందరినీ ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఒక గొప్ప రోజు, కాన్స్టిట్యూషన్ని నిర్మించుకొని అమల్లోకి వచ్చిన రోజు. ఈ విధంగా మీ కుటుంబాలన్నిటి కూడా ఒక కాన్స్టిట్యూషన్ని నిర్మించుకొని ఒక ఫ్యామిలీ విజన్, ఒక ఫ్యామిలీ వాల్యూస్ అనేది డిసైడ్ చేసుకొని దాని ప్రకారం ముందుకెళ్తే ఇక్కడి నుంచే ఒక సుందర్ పిచాయ్ బయటపడవచ్చు, ఇక్కడి నుంచి ఒక సత్య నాదెల్లా బయటపడవచ్చు, ఇక్కడి నుంచి ఒక అబ్దుల్ కలాం తయారు కావచ్చు, ఇక్కడి నుంచి ఒక నరేంద్ర మోడీ తయారు కావచ్చు. అంతవరకు అది సాధ్యం కాదు. సో ఆ కాన్స్టిట్యూషన్ యొక్క విలువను మనం కాపాడుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.